వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరైక. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చిన ఏ ఒక్క హామీని కిషన్ రెడ్డి నెరవేర్చలేదు. కేంద్ర మంత్రిగా 5 ఏళ్లు ఏం చేశారన్న పద్మారావు. హామీలపై అడిగితే ఎందుకంత రోషం? ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్న జగదీష్ రెడ్డి. వరంగల్లో సుధీర్ కుమార్ ను గెలిపించుకుందాం. కడియం చేసిన ద్రోహానికి సమాధానం చెబుదామన్న నేతలు. ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు. అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి జిల్లా రైతుల పోస్ట్ కార్డులు. పంటలకు బోనస్, రుణమాఫీకి డిమాండ్. డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేష్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. యాదగిరిగుట్టలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఉమామాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి వెంటరాగా క్యామా మల్లేష్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున డాక్టర్ సుధీర్ కుమార్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ ఘట్టానికి తరలివచ్చారు. వరంగల్ ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు డాక్టర్ సుధీర్ కుమార్ మచ్చలేని నాయకుడని, బాగా చదువుకున్న వ్యక్తిని అన్నారు. మేధావులు ఆలోచించి ఓటు వేయాలని ఎర్రబెల్లి కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వరంగల్ ప్రజలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు. ప్రజలు గాని మేధావులు గాని విశ్లేషణ చేయండి. అతని వ్యక్తిత్వం కానీ, ఆయన చదువుకున్నప్పటి నుంచి కానీ, ఆయన క్యారెక్టరు, వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి. ఎంపీ, వరంగల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రం నుండి మోసం చేశారు. బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాల నుండి మోసం చేశారు. వరంగల్కు రావాల్సిన ఒక్కటి కూడా ఇయ్యలేదు. దయచేసి కోచ్ ఫ్యాక్టరీ పోయింది, గిరిజన యూనివర్సిటీ ఏదో ఎంబడబడితే ఆయనతో వచ్చింది. అదే తిరిగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పోయింది. ఎన్నో మనకు అన్యాయాలు జరిగినాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆంజామీలు కూడా అమ్మేసింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంతో కొంత అభివృద్ధి అయింది. ఒక మంచి క్యాండిడేట్ను, ఒక మేధావిని వరంగల్ పార్లమెంటుకు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా
సపోర్ట్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ, మేధావులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మంచి నీతిమంతుని, మచ్చలేని డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపించవచ్చుగా నేను వరంగల్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్రావు గారు, మీ అందరికీ తెలుసు, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటిని అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ దళమై, తెలంగాణ బలమై, తెలంగాణ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో వరంగల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు చెప్పిండ్రు. అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే, ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది. ఆజాంజాయి మిల్లు మూతపడ్డ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయిపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపల అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉండే, అవన్నీ మూతపడ్డాయి. అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దర్రీస్, చేనేత కార్మికులకు కూడా చేయూతనియాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి దర్రీస్ ఏవైతే జిఐ ట్రాక్ ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధనగర్ డివిజన్లోని రాఘవ గార్డెన్స్లో బీఆర్ఎస్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీరాంపూర్, సింగరేణి ఏరియాలోని భూగర్భ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. గేట్ మీటింగ్లో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్కెస్ట్రా మ్యూజిక్ లో మన అభ్యర్థి గౌరవ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు మరి మైండ్ లో కలిసిన సందర్భంలో కార్మికుల నుంచి మంచి స్పందన రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు ఒకనాడు కార్మికుడు అనే ఆలోచనతోటి కార్మికుడుగా మరి ఈశ్వర్ గారికి అండగా ఉంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అందరూ బాగా చేస్తూ ఎన్నడో పోగొట్టుకున్న ఉద్యోగాలు మరి ఆనాడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కార్మిక నాయకులు ఆనాడు ప్రజాప్రతినిధులు అందరి కోరిక మేరకు కారుణ్య నియామకాలు పెట్టి దాదాపు ఒక 15,000 మంది ఇలా కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి. అందులో దాదాపు ఒక 4,000 మటుకు మన శ్రీరాంపులు రావడం జరిగింది మాట కూడా న్యూ రిక్రూట్మెంట్ అంతా ఈ రోజు కేసీఆర్ వల్లనే వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి ఈశ్వర్ గారు ఓటేస్తే మరి మీరు ఎంతో మేలు చేసినట్టు ఉంటున్న మాట కూడా ఈ సందర్భంగా ఇప్పుడు దేశ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ అక్కడ ఏ ఒక్క పార్టీ కూడా స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి ఉండి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక నిన్న ఒక దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాడు. నేను ఫలానా నాడు ఇస్తానని దేవుని మీద ఒట్టు పెట్టుకున్న పరిస్థితి ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన సీట్లు కానీ మొన్న వచ్చిన ఓట్లు అవకాశం లేదని భయంతో ఇలా ఒట్టు పెట్టుకుంటారు. సందర్భం శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించినటువంటి ఆర్కే7 అదేవిధంగా న్యూటెక్ మైన్లలో మా కార్మిక సోదరులందరినీ కూడా మా కార్మిక సోదరుల నుంచి మంచి స్పందన తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి భావం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికులు అత్యంత కష్టపడి పనిచేసేటువంటి కార్మికులను గుర్తించి వేరే పరిశ్రమలో పనిచేసే కార్మికులు వేరు, సింగరేణి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు వేరనేటువంటి ఆ భావంతో
ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు, అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. అందుకే సింగరేణి కార్మికులు ఆనాడు ఉద్యమ సమయంలో కావచ్చు, ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారంలో కావచ్చు, మరి ఆ అవినాభావ సంబంధం మరి రాష్ట్రంతో ఈ ఉద్యమంతో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు రానున్నటువంటి కాలంలో కూడా సింగరేణి కార్మికుల పక్షాన కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్ర ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ సంస్థను కాపాడుకోవడం కావచ్చు, సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి కార్మికుల యొక్క హక్కులు కావచ్చు, గతంలో నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయమే కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ కావచ్చు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లో సూటబుల్ జాబ్ కావచ్చు, పెన్షన్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పరిష్కారం కోసం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పార్టీ. నేను కూడా సింగరేణి కార్మికునిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉండి, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల పక్షాన మరి ఒక గొంతుకలాగా మరి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కారు గుర్తు పైన ఓటు వేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, బీఆర్ఎస్ పార్టీని మరొకసారి ఇప్పుడు దేశ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అక్కడ ఏ ఒక్క పార్టీ కూడా స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి ఉండి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక నిన్న ఒక దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాడు. నేను ఫలానా నాడు ఇస్తానని దేవుని మీద ఒట్టు పెట్టుకున్న పరిస్థితి ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన సీట్లు కానీ మొన్న వచ్చిన ఓట్లు అవకాశం లేదని భయంతో ఇలా ఒట్టు పెట్టుకుంటారు. శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించినటువంటి RK-7 అదేవిధంగా న్యూటెక్ మైన్లలో మా కార్మిక సోదరులందరినీ కూడా మా కార్మిక సోదరుల నుంచి మంచి స్పందన తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి భావం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికులు అత్యంత కష్టపడి పనిచేసేటువంటి కార్మికులను గుర్తించి వేరే పరిశ్రమలో పనిచేసే కార్మికులు వేరు, సింగరేణి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు వేరనేటువంటి ఆ భావంతో ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు, అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. అందుకే సింగరేణి కార్మికులు ఆనాడు ఉద్యమ సమయంలో కావచ్చు, ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారంలో కావచ్చు, మరి ఆ అవినాభావ సంబంధం మరి రాష్ట్రంతో ఈ ఉద్యమంతో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు రానున్నటువంటి కాలంలో కూడా సింగరేణి కార్మికుల పక్షాన కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్ర ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ సంస్థను కాపాడుకోవడం కావచ్చు, సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి కార్మికుల యొక్క హక్కులు కావచ్చు, గతంలో నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయమే కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ కావచ్చు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లో సూటబుల్ జాబ్ కావచ్చు, పెన్షన్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పరిష్కారం కోసం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పార్టీ. నేను కూడా సింగరేణి కార్మికునిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉండి, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల పక్షాన మరి ఒక గొంతుకలాగా మరి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కారు గుర్తు పైన ఓటు వేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, బీఆర్ఎస్ పార్టీని మరొకసారి సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సమావేశమయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని క్లస్టర్ల వారీగా కార్యకర్తలతో కేటీఆర్ చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేశారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ ఆయన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రైతులను కోరారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ముచ్చటించిన నామా నాగేశ్వరరావు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని నామాను రైతులు కోరారు. నేను డిమాండ్ చేసింది ఏంటంటే భారతదేశ రైతాంగ సమస్యలు పోవాలంటే రైతుకి పండించిన ప్రతి పంటకు కూడా ఎంఎస్పి ఇవ్వాలా. ఆ ఎంఎస్పి కూడా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఒక చట్టం తీసుకురావాలా. ఆ చట్టం పార్లమెంట్లో పెట్టండి. రైతుకు సంబంధించిన చట్టాలు, రైతుకి ఉపయోగపడే చట్టాలకి మేము మద్దతు ఇస్తాం అని చెప్పి పార్లమెంట్ బయట కూడా రైతుల విషయంలో ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఆ విధంగా కనుక చట్టాలు ఉన్నట్టయితే, ఎంఎస్పి కనుక చట్టం ఉన్నట్టయితే వారికి కూడా వాటి మీద హక్కు ఉంటుంది రైతులకి. అదేవిధంగా వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ఎవరికి ఏంటని దాని మీద హక్కు ఉంటుంది. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు చెప్పాం. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ గారు ఏదైతే రికమెండ్ చేసినారో ఆ విధంగా కూడా ఎంఎస్పీ నిర్ణయించాలని ఎన్నోసార్లు చెప్పాం. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఇవాళ రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఈ మధ్యలో కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల రైతాంగం చాలా పంటలు ఎండిపోయినాయి. తెలంగాణ మొత్తం దగ్గర 15 లక్షల ఎకరాల పైచీలకు పంటలు ఎండిపోయినాయి, పంటలు దెబ్బతిన్నాయి. అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాలో కూడా వరి ముఖ్యంగా చాలా దుక్కల దెబ్బతిన్నది. ఆ పంటలకు కూడా ఖచ్చితంగా నష్టపరిహారం కట్టివ్వాలని మేము డిమాండ్ చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 నెలలనే ఏదైతే ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు రైతుకి వచ్చేసరికి రైతు బంధు 10,000 నుంచి 15,000 వేస్తున్నారు. ఇవాళ రైతాంగాన్ని చాలా మంది కూడా మాట్లాడాము. ఆ 10,000 రైతు బంధు కూడా రాలేదని రైతులు మొరబెట్టుకుంటున్నారు. అదేవిధంగా చూసినట్టయితే వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైతే ప్రజల అకౌంట్లకి డబ్బులు పోయేది ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వలేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా యువతకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు 4,000. ఇవాళ హామీల మీద హామీలు చేసి ప్రజలని ఓట్ల గురించి అని మోసపుచ్చారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కూడా బీఆర్ఎస్ని అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడే చెప్పాను, ఇవాళ కనుక తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ రైతాంగ సమస్యల మీద పోరాడాలంటే అది సాధ్యపడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ ఉంది, అపోజిషన్లో కాంగ్రెస్ ఉంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడరు. రైతుల సమస్యలు వచ్చినప్పుడు, మా రాష్ట్ర రైతు సమస్య వచ్చినప్పుడు మేము రైతు సమస్యల మీద, రైతులు ఒడ్లు పండించారు, ఆ ఒడ్లు కొనట్లేదు, ఈ కొనాలని చెప్పి మేము పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోన మేము డిమాండ్ చేసేసి పార్లమెంట్ స్తంభింపజేస్తుంటే దీని మీద చర్చ జరగాల, దీనికి ఒక మంచి రేట్ ఇవ్వాలా, ఖచ్చితంగా కొనాలని మేము మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి పార్లమెంట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ, అదేవిధంగా మరి బీజేపీ కానీ తెలంగాణ ప్రజలకు మద్దతు లేదు. అందుకనే మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈసారి బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించాలి. తెలంగాణ గొంతుకు అక్కడ పార్లమెంట్లో వినిపించాలి. రైతుకు అన్ని విధాలు కూడా అండగా ఉండే విధంగా మేము ఉన్నాం. రాబోయే టైంలో కూడా ఇలా రైతు నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రైతుకు కావాల్సినటువంటి నీళ్లు ఇచ్చిండు. రైతు పంట పండితే ఆ పంట కూడా చాలా వరకు కొన్నాడు. అందుకనే ఎల్లవేళలు కూడా ఖచ్చితంగా కూడా రైతుకు అండగుంటాం. నేను కూడా ఒక రైతు బిడ్డగా, తెలంగాణ రైతు బిడ్డగా, రైతు కష్టాలు చిన్నప్పుడు చూసినట్టుగా రైతులకి తప్పకుండా కూడా మరి అండగుంటాం. అదేవిధంగా రేపు రాబోయే టైంలో మీరందరూ మమ్మల్ని గెలిపించండి, పార్లమెంటు మెంబర్ గెలిపిస్తే మేము ఎంఎస్పీ గురించి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా కూడా ఇవ్వటమే కాకుండా
దాన్ని చట్టం కూడా తీసుకురావాలని పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటాను. అసెంబ్లీ ఎన్నికల ముందు కన్నీరు కార్చి గెలిచిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ప్రజల చేత కంటనీరు పెట్టిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం పట్టణంలోని 7వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల సమస్యలపై గలమెత్తటానికి పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం కార్పొరేషన్లో 7వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రశ్నించేటువంటి గొంతుకకు ఓటు వేయాలని ఇంటింటికి గడప గడపకు తిరిగి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా ఓట్లు వేసిన తర్వాత ఓట్లు అడిగేటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి తీరు వేరు, ఇలా ఓట్లు పడ్డ తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళ తీరు వేరే విధంగా ఉన్నది. ఆడవాడేమో ఓట్ల కోసం ఏడ్చారు, ఈరోజేమో ఓటర్లనే ఏడిపించేటువంటి పరిస్థితులలో ఇలా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నది. తప్పకుండా ప్రజలు ఇలా తప్పకుండా ప్రశ్నించాలి. ఆనాడు చెప్పింది ఏంది, ఇలా మీరు చేస్తున్నది ఏంది అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ మీద తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సినటువంటి సందర్భం. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఈ ప్రాంతం మీద ఇక్కడ ఒక కార్మికుడిగా 26 ఏళ్ల కార్మిక వర్గంలో అత్యధిక మంచి సంబంధాలుండి ఈ ప్రాంతంలో ఉద్యమాల కోసం అనేక పోరాటాలలో పాల్గొన్నటువంటి కొప్పులీశ్వరన్న గెలిచినట్టయితే సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఈశ్వరన్నను గెలిపించాలని ఇంటింటికి గడప గడపకి ఇలా ప్రచారం చేసుకుంటూ తిరగడం జరుగుతుంది. పెద్దపల్లి భద్రాచలంలో శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారికి వసంతోత్సవ వేడుకను అర్చకులు వైభవంగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, వివిధ రంగులతో వసంత ద్రవ్యాన్ని తయారు చేసి దేవతామూర్తులకు చల్లారు. అనంతరం స్వామివారిని బంగారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ప్రారంభమైంది. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో కొలువైన లింగమయ్య భక్తుల పూజలు అందుకుంటున్నారు. కొండలు కోనలు దాటుకుంటూ దట్టమైన అడవిలోకి కాలినడకన భక్తుల ప్రయాణం ఒక సాహస యాత్ర. ఉమ్మడి పాలమూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో లింగమయ్య దర్శనానికి తరలి వస్తున్నారు. ఈ నెల 24 వరకు కొనసాగే సలేశ్వరం జాతరకు వెళ్లడానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉంటుంది. మనోహర్ దిల్సుమార్ నుంచి వచ్చిన ఇప్పుడు 5వసారి ఇక్కడ రావడము. వచ్చినప్పుడల్లా 2-3 కొత్త వాళ్ళని తీసుకొస్తా. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఈ వెదరు, ఈ శివయ్య, సరేశ్వర లింగమయ్య అనుకున్న పనులు జరుగుతాయి ఇక్కడ వస్తే. పల్లవి, మాది అనంతవరం గ్రామం. ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఇక్కడ ఉన్న నేచర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అమర్నాథ్ యాత్ర కంటే చాలా మంది పీపుల్ ఉన్నారు. అక్కడికంటే ఇది చాలా బెస్ట్ అండ్ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. తెలంగాణలోనే ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ దేవుడు కూడా చాలా అందంగా ఉంది. మేము దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ కుకట్పల్లి నుంచి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను. మా కొలీగ్స్ 6 టైమ్స్ వచ్చారు. ఇక్కడ చాలా బాగుంటుందంటే వచ్చాను.